శ్రీకాకుళం జిల్లాలో తహసీల్దార్ రమణయ్య హత్య కేసు సంచలనంగా మారింది. హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడు చెన్నైలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. హత్యను నిరసిస్తూ పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు ఆధ్వర్యంలో భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడడానికి నీతి నిజాయితీ పనిచేసిన రమణయ్యను మాఫియా చేతిలో తన ప్రాణాలు కోల్పోవడం దారుణమని ఆయన గిరిబాబు పేర్కొన్నారు. నిందితులను పట్టుకొని వెంటనే తగిన శిక్ష వేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇలాంటి ఘటనల వల్ల విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని గిరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలో ఈ గాంధీ విగ్రహం వద్ద మరి సనపల రమణయ్య గారు ఎంఆర్ఓ గారు విశాఖలో హత్య జరిగిన పిదప దానిపై నిరసన తెలియజేస్తూ మరి ఖండిస్తూ ఈవేళ ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా విధి నిర్వహణలో నీతివంతమైన పాలన, మరి ప్రజలకు సేవ చేస్తూ తన కుటుంబ జీవనాన్ని గడిపిస్తున్న రమణయ్య గారు ఎన్నో సేవలు చేశారు ఈ ప్రాంతంలో కూడా. మరి అయితే ఇప్పుడున్న విశాఖపట్నంలో జరిగిన ఈ దాడి వెనక అది కాకుండా రాత్రి సమయంలో తన నివాస ప్రాంతంలో తన ఇంటి వద్దకే వెళ్ళి దుండగులు మరి మారణాయుధాలతో దాడి చేసి చంపడానికి మరి ప్లాన్ ముందే వేసుకున్నారు. దీన్ని నిఘా వ్యవస్థలు కానీ లేకపోతే ఇప్పుడున్న లా అండ్ ఆర్డర్ కానీ వెంటనే మరి అది చర్య తీసుకొని బాధితులపై కఠిన చర్యలు అవసరమైతే ప్రత్యేక కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసి సత్వర నిర్ణయం తీసుకోవాలని నేనైతే మున్సిపల్ చైర్మన్గా కోరుతున్నాను. ఇలాంటివి జరగడానికి ఆస్కారం లేదు. మరి ఎక్కడైనా ప్రభుత్వ అధికారులు పనిచేయాలంటే వారికి పూర్తిగా భద్రత కల్పించవలసిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉంది. కాబట్టి తక్షణమే దుండగులపై చర్యలు తీసుకోవాలి. మరి రమణయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి కష్టకాలంలో ఉన్న వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి రమణయ్య గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం.